In a meter bridge experiment, the ratio of the left gap resistance to the right gap resistance is 2:3. The balance length from the left end is. In a meter bridge experiment, the ratio of the left gap resistance to the right gap resistance is the 2:3. The balance length from the left end is. Options are given: 20 centimeters, 60 centimeters, 50 centimeters and 40 centimeters. ఈ క్వశ్చన్ మనకి 13th May 2023లో ఇచ్చాడు. ఏమన్నాడా, ఒక మీటర్ బ్రిడ్జ్ ఉందంట, ఆ మీటర్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది మీటర్ బ్రిడ్జ్. సో ఇక్కడ లెఫ్ట్ గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్, ఇక్కడ కాపర్ స్ట్రిప్స్ ఉంటాయి. సో ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఎంత రెసిస్టెన్స్ ఇచ్చారట, సమ్ R1 అనుకుందాం. దీన్ని R లెఫ్ట్ అంటున్నాను. దిస్ ఇస్ వాట్ R1. సో ఇక్కడ మిడిల్ స్ట్రిప్ ఉంటుంది. మళ్ళా ఇక్కడ సేమ్ L స్ట్రిప్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఇచ్చిన రెసిస్టెన్స్ మనము ఇక్కడ R2 అంటున్నాం. ఓకే, సో ఇది పరిస్థితి. మీటర్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. మిడిల్ నుంచి మనకి ఆల్రెడీ వైర్ ఉంటుంది. ఆ వైర్ లెంత్ ఎంత, 1 మీటర్ అంటాం. సో మిడిల్ నుంచి మనము ఇలా జాకీ ఇస్తాము. సో మీకు అంత తెలిసిన విషయం థియరీలో. సో ఇక్కడ ఈ మీటర్ బ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఇది వైర్ A to B తీసుకున్నాను వైరు. ఈ జాకీని హై రెసిస్టెన్స్ బాక్స్ ఉంటుంది, అన్ని కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏవైతే ఈ జాకీ ఉంటుందో ఏ నుంచి బీకి ప్లేస్ చేస్తూ వెళితే ఒక పాయింట్ దగ్గర సమ్ ఎక్స్ అంటున్నాను, ఏ నుంచి బి వైపుకి డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతున్నప్పుడు మనకి గాల్వనోమీటర్ ఉంటుంది. ఆ గాల్వనోమీటర్ కూడా మనం సిరీస్లో ఇస్తాము. ఇక్కడ ఆ గాల్వనోమీటర్ ఏం చేస్తుందంటే 0 రీడింగ్ చూపిస్తుంది. దాన్నే మనం బ్యాలెన్సింగ్ కండిషన్ అంటాం. ఓకేనా, ఒక మీటర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఫస్ట్ గ్యాప్లో ఎంత రెసిస్టెన్స్ ఇచ్చారు, R1, అది వైర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అండ్ సెకండ్ గ్యాప్లో ఏం చేశారు, R2 ఇచ్చాడు, రెసిస్టెన్స్ బాక్స్ ఇచ్చాము, దానికి కొంత వాల్యూ ఉంటుంది. సో మిడిల్ నుంచి హై రెసిస్టెన్స్ తీసుకుంటాం, గాల్వనోమీటర్ తీసుకుంటాం, జాకీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ప్లగ్కి కూడా ఉంటుంది, ప్లగ్కి క్లోజ్ చేస్తాం. జాకీని ఏం చేస్తామంటే ఇలా డిఫరెంట్ పొజిషన్ మేము ప్లేస్ చేస్తూ వెళ్తున్నప్పుడు గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ 0 వస్తుందో మనం చెక్ చేయాలి. ఎక్కడైతే 0 వస్తుందో అది బ్యాలెన్సింగ్ పాయింట్ అంటాం. సో మనకు తెలిసిందే కదా, మీటర్ బ్రిడ్జ్ అనేది విల్సన్ బ్రిడ్జ్ ఫార్ములా బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో అప్పుడు ఏ నుంచి ఎక్స్కి ఏమంటామంటే L1 అంటాం, ఎక్స్ నుంచి బీకి ఏమో లెంత్ని L2 అంటాం. ఇప్పుడు ఈ L1 ఏమంటామంటే బ్యాలెన్సింగ్ లెంత్ అంటాం. వాట్ ఈస్ బ్యాలెన్సింగ్ లెంత్? సో ఈ బ్యాలెన్సింగ్ లెంత్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడైతే మనం జాకీని ఎక్స్ ప్లేస్లో ఉంచినప్పుడు గాల్వనోమీటర్ రీడింగ్ 0 చూపిస్తుందో ఆ 0 చూపించినప్పుడు ఆ పాయింట్ని బ్యాలెన్సింగ్ పాయింట్ అంటాం. అప్పుడు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అని చెప్తాము. ఏ నుంచి ఎక్స్ వరకు ఉన్న లెంత్ని L1 అంటున్నాం, ఎక్స్ నుంచి బీకి ఉన్నది L2 అంటున్నాం. మనకు కావాల్సిన వాల్యూ L1. సో మనకి విల్సన్ బ్రిడ్జ్ ఫార్ములా తెలుసు కదా, P/Q = R/S. సో దాన్ని మోడల్ ఇక్కడ లెఫ్ట్ గ్యాప్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ మనం ఏమన్నాం, R1 అన్నాం. R1/R2 మనకు తెలిసిన విషయం ఇక్కడ L1/L2. వీ కెన్ రైట్ P/R1/R2 L1/L2 రాస్తాం. రాసిన తర్వాత వాడు ఇచ్చాడు చూడండి, రేషియో ఆఫ్ ది left gap resistance and right gap resistance, how much it is there, 2/3 it is there. Clear? So అప్పుడు ఏమవుతుందంట, 2/3. R1/R2 is what? He was given that what it is, R1/R2 is equals to 2/3 అట. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, L1. సో ఇక్కడ మనకి ఈ మొత్తం ఏ నుంచి బీకి, A to B ఎంత ఉంటుందంటే మొత్తము 1 మీటర్ అండ్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 100 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏమన్నాను, ఎక్స్ దగ్గర బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చిందన్న, అప్పుడు దీన్ని ఏమన్నాం, L1 అంటున్నాం. అండ్ దీన్ని ఏమన్నాం, L2 అంటున్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వాల్యూ ఎక్స్ వరకు ఉన్న వాల్యూ L1 అయితే రిమైనింగ్ వాల్యూ ఏమన్నాం, L2 అంటున్నాం. అప్పుడు ఈ L2 వాల్యూని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 100 - L1గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి మొత్తం 100, ఇది L1. మనకి ఎక్కడ L2 అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి, ఎక్స్ నుంచి బి వరకు. కాబట్టి L2 అంటే ఏం రాసుకోవచ్చు, 100 - L1 రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను 2/3 = L1/L2 ఏం రాసుకోవచ్చు, 100 - L1. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. లుక్ హియర్, 2/3 R2 of 100 - L1 is equals to 3L1. Multiplication 2 into 100, 200 minus 2L1 is equals to 3L1.
అప్పుడు 200 ఈజ్ ఈక్వల్స్ వాట్ 3L1 ఇది తీసుకురండి ఏమవుతుంది 2L1 200 ఈజ్ ఈక్వల్స్ టు 5L1 దాని నుంచి L1 అంటే ఏం రాయొచ్చు 200/5 రాయొచ్చు సో 40 సెంటీమీటర్స్ 5 1s are 5 4s are 40 సో L1 వాల్యూ ఎంత 40 సెంటీమీటర్స్ మరి అప్పుడు L2 వాల్యూ ఏమవుతుంది దెన్ L2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 100 - L1 100 - L1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 40 వచ్చింది సో కాబట్టి 100 - 40 ఈజ్ ఈక్వల్స్ వాట్ 60 సెంటీమీటర్స్ సో కానీ మనం అడిగింది ఏంది బ్యాలెన్సింగ్ లెంత్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు అంటే ఏ నుంచి ఎక్స్ వరకు అడిగాడు ఫ్రమ్ రైట్ అంటే B to X L2 అవుతుంది కదా సో లెఫ్ట్ A2 నుంచి X కన్నాడు కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ L1 కాబట్టి L1 వాల్యూ ఎంత వచ్చింది 40 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో D ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్